ఇవాళ గాంధీ భవన్ కి నెలకు వారానికి 2 సార్లు మంత్రులు వస్తా ఉన్నారు. ప్రజావాణి పెట్టిన సందర్భంలో తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక సమస్యలతో వస్తా ఉన్నారు. వాళ్ళు కూడా నిరుద్యోగ యువతులు వస్తే నేను మంత్రులతో గాంధీ భవన్ కూర్చొని మాట్లాడేది. కెమెరాకి మీరు చెప్పండి ఎప్పుడు కల్పిస్తారు, టైం వాళ్ళు చెప్పండి. గాంధీ భవన్ లో ప్రజాభవన్ కు వాళ్ళు వస్తే ఇప్పుడు వస్తే నేను దగ్గర ఉంది. ప్రజావాణి కాళ్ళు కూడా మొక్కించుకున్నారన్నా చిన్న ఎవరు తలుచుకునేది అందరు తెలుసు. ప్రామాణికం ఏంటంటే రాజకీయం మాట్లాడుతున్నాడు. జనార్దన్ గారు, దయాకర్ గారు, ప్రత్యూష గారు ఒకటే అడుగుతారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల కల్పించండి అని. మీరు ఏదైనా ఒక నోట్ రూపంలో విజ్ఞప్తి రూపంలో ఒక లెటర్ రాయండి, మీకు మంత్రుల్ని కల్పించి మీతో మాట్లాడించే బాధ్యత. ముఖ్యమంత్రి గారు రాత్రి లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల అంటున్నారు. ప్రభుత్వం ఉంది, వాళ్ళు మంత్రులు కలుస్తున్నారు కాబట్టి ప్రజావాణిలో సరే అవకాశం ఉంటే కల్పిస్తాను అని చెప్తున్నారు. నా ఫీజు కట్టించుకోవడానికి నాకెందుకు కోచింగ్? మేము దగ్గర ఉంటాం. సమస్యమైన నోట్ రూపంలో పరిష్కారం కావాలి. నేను అనేది దీన్ని రాజకీయ కోణంలో ఆలోచించద్దు దయచేసి. మీరు మా పార్టీ తరఫున ప్రతినిధి ఏం చెప్పిండు, మీరు నోట్ రాసేయండి మేము కల్పిస్తామని చెప్తున్నారు. అంత మాట చెప్పిన తర్వాత కూడా ఇంకో విపక్షాలు కల్పిస్తామని చెప్తున్నాం కదా మీకు. నిజంగానే జనగాని దయాకర్ గారికి సీఎం గారిని కలిసి అంతనే ఉంటే నిరుద్యోగాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది కదా. ఒకటి ఏంటంటే నిరుద్యోగుల ఒక బృందం వస్తుంది, నువ్వు ముఖ్యమంత్రి గారికి ఏదో టైం ఈ రోజు కాకపోతే ఒక 10 రోజులు ఏదో టైం తీసుకొని అన్నా నాకు ఇట్లా వస్తామంటున్నారు వాళ్ళందరి దగ్గర ఒక మాట కూర్చో, రాష్ట్రంలో ఇట్లా అవుతుందని చెప్పేసి చెప్పే సాన్నిహిత్యం నీకు ఉంది. నేను ఒక నిమిషం నువ్వు అంతా ఉరుకుతావు ఎందుకు? ఇంత ఉద్యమకారుడు నువ్వు ఎక్కడ ఉరుకుతున్నావు? వాళ్ళు వస్తారు, ఒక బాధ్యతగా ప్రయత్నం చేస్తాను కల్పించడానికో లేకపోతే మంత్రులకు చెప్తాను నా స్థాయిలో చేయగలుగుతాను అని చెప్పి పోతే దానికి అర్థము దానికి ఉంటుంది, చర్చకు అర్థం ఉంటది. లేస్తే పోతే ఎవరికి మీకు బిఆర్ఎస్ నాయకులకు మొదటగా నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు. ప్రజావాణిలో ఎక్కడికైనా మంత్రుల దగ్గర కూర్చోబెడతా. గతంలో వీళ్ళు ఇదే మంత్రుల దగ్గర ఎంపీ గారి దగ్గర అందరూ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళ సమస్యలు ఉంటే కూడా ఈ ప్రభుత్వం విన్నది, కొన్ని పరిష్కరించి